హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ సౌండ్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్. స్టార్ హీరోలు చిన్న హీరోలు అని తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో సక్సెస్లు కొడుతూ దూసుకుపోతున్న సంస్థ. ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే తన హవా నడిపించిన మైత్రి మూవీస్ పాన్ ఇండియా వైడ్ సత్తా చూపించబోతున్నారా? తమిళ్ బాలీవుడ్ ని కూడా ఓవర్టేక్ చేయబోతున్నారా? 2025లో మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన మైత్రి నిర్మాతలు ఫస్ట్ సినిమా శ్రీమంతుడితోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనిపించుకున్నారు. తర్వాత చేసిన జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది. 2022 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య, నటసింహ బాలకృష్ణ, వీరసింహారెడ్డి సినిమాలతో భారీ సక్సెస్ కొట్టి తోటి నిర్మాతలు ఆశ్చర్యపోయేలా చేశారు మైత్రి ప్రొడ్యూసర్స్. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సత్తా చూపించిన మైత్రి ఇప్పుడు తమిళ్, హిందీలో కూడా జెండా పాతాలని చూస్తున్నారు. ఏప్రిల్ 2nd వీక్ బాక్సాఫీస్ కు రాబోతూ ఉన్నాయి గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ సినిమాలు. ఒకటి కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీ కాగా, రెండవది బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించిన సినిమా. రెండు వేర్వేరు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరోలతో చేసిన సినిమాలను సమ్మర్ బాక్సాఫీస్ బరిలో నిలిపి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు మైత్రి నిర్మాతలు. ఈ రెండు సినిమాల్లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. రెండో మూవీ జాట్ మీద ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉండడానికి రీజన్ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే ఇతర ఇండస్ట్రీలతో మైత్రి మూవీ మేకర్స్ కొలాబరేషన్ కి తిరుగుండదు అని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన పుష్ప 2 సినిమాల సక్సెస్ గురించి నేషనల్ లెవెల్లో డిస్కషన్స్ జరిగాయి. బాక్సాఫీస్ దగ్గర 1850 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ రేంజ్ ఎంతో తెలిసేలా చేసింది. ఇంతటి సక్సెస్ ట్రాక్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతుంది. ఈ మంత్ 2nd వీక్ లో బాక్సాఫీస్ ముందుకు ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన 2 భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 సినిమాలు సక్సెస్ కొడితే ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ కు తిరుగు ఉండదన్న చర్చ జరుగుతోంది. సౌత్ నార్త్ షటిల్ సర్వీస్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి లేనంత బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొడుతోంది. వేల కోట్ల కలెక్షన్లతో హిట్ సినిమాల్ని తన అకౌంట్ లో వేసుకుంటోంది. పుష్ప 2 సక్సెస్ తో ఫుల్ డిమాండ్ లో ఉన్న రష్మిక అప్కమింగ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? రష్మిక కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. పాన్ ఇండియా వైడ్ గా తన హవా నడుస్తోంది. ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేసి ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనలోని యాక్టర్ ని కూడా సాటిస్ఫై చేసుకుంటుంది రష్మిక. యానిమల్ నుంచి బాలీవుడ్ లో కూడా బాగా పికప్ అయిన రష్మిక పుష్ప 2 తో పాన్ ఇండియా వైడ్ గా పీక్స్ కి చేరుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. రష్మిక సంవత్సరంలోపే దాదాపు 2500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో పుష్ప 2తో పాటు ఈ సంవత్సరమే వచ్చిన చావా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయి మరో హిట్ ని యాడ్ చేసింది. సల్మాన్ ఖాన్ తో రీసెంట్ గా వచ్చిన సికిందర్ కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయినా బాలీవుడ్ లో మంచి మార్కులే కొట్టేసింది రష్మిక. ఒకవైపు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే సౌత్ లో సినిమాల్ని కూడా స్పీడప్ చేస్తోంది రష్మిక. ఇప్పటికే ఈ జూన్ లో శేఖర్ కమల, ధనుష్ కాంబినేషన్ లో కుబేరా రిలీజ్ కి రెడీ అవుతోంది. సౌత్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది రష్మిక. బాలీవుడ్ లో మరో మూవీ ధామా కూడా తెరకెక్కుతోంది. వీటితో పాటు సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ కి సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా లైన్ లోనే ఉంది. ఇక సౌత్ తో పాటు సెన్సేషన్ క్రియేట్ చేసి పుష్ప 2 కి సీక్వెల్ పుష్ప 3 కూడా రష్మిక చేతిలోనే ఉంది. సౌత్ లో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేరా సినిమాలు ప్యారలల్ గా చేస్తోంది. ఈ సినిమాలతో మరో 5 ఏళ్ల పాటు రష్మిక కెరియర్ కంటిన్యూ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. అక్టోబర్ లో రిలీజ్ అవ్వాల్సిన విజయ్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పోస్ట్ పోన్ చేశారు. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారం అవటం లేదేమో, అందుకే అక్టోబర్ కి సినిమా అందుకోదేమో, అందుకే సంక్రాంతికి సినిమా పోస్ట్ పోన్ చేశారనుకున్నారంతా. తీరా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా షూటింగ్ కి నెక్స్ట్ మంతే కంప్లీట్ చేస్తున్నారు టీం. అసలు జననాయగన్ ప్లాన్ ఏంటి? 2026 జనవరి 9న జననాయగన్ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో షూటింగ్ ఇప్పుడప్పుడే అవదనుకున్నారు అంతా. తీరా సినిమాని మే జూన్ లోనే కంప్లీట్ చేయబోతున్నారు డైరెక్టర్. విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతారు కాబట్టి సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయింది టీం. తమిళ స్టార్ హీరో విజయ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ జననాయగన్. ఈ సినిమాకు సంబంధించి విజయ్ షూటింగ్ ఈ నెలలోనే కంప్లీట్ చేస్తున్నట్లు చెబుతోంది టీం. లాస్ట్ ఇయర్ నుంచి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న విజయ్ ఈ ఏప్రిల్ ఎండ్ కి తన లాస్ట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతారు కాబట్టి ముందే సినిమాని కంప్లీట్ చేస్తున్నారు. దీంతో ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ టైం కి కావాల్సినంత పోస్ట్ ప్రొడక్షన్ టైం, ప్రమోషన్లు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఇప్పటికే జననాయగన్ ఇస్తున్న అప్డేట్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.
తెలుగులో బాలకృష్ణ, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాని జననాయకన్ గా రీమేక్ చేస్తున్నారనే టాక్ నడుస్తున్నా టీం మాత్రం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఆ సినిమా బ్యాక్ డ్రాప్ లోనే తమిళ నేటివిటీకి విజయ్ పొలిటికల్ కెరియర్ కి ప్లస్ అయ్యేలా జననాయకన్ సినిమాని మార్చినట్లు తెలుస్తోంది. విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్, వరలక్ష్మి శరత్ కుమార్, మీనల్ లాంటి స్టార్ల కాస్ట్ తో పాటు అనిరుద్ధ్ మ్యూజిక్ హైలైట్ కాబోతోంది. మరి సంక్రాంతికి వస్తున్న జననాయకన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న విజయ్ కి సూపర్ హిట్ ఇచ్చి విజయ్ సినిమా కెరీర్ కి సాలిడ్ సెండ్ ఆఫ్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ నష్టాల్లో కూరుకుపోతోంది, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో మునిగిపోతోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో వర్రీ అవుతోంది. మరి బాలీవుడ్ ని క్రైసిస్ నుంచి బయటపడేసేది ఎవరు? ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్ కూడా బాలీవుడ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. వరుసగా రిలీజ్ అయిన స్టార్ మూవీస్ అన్ని డిజాస్టర్సే. చిన్న సినిమాలు సక్సెస్ కొట్టినా బాక్స్ ఆఫీస్ కి ఆ స్టామినా సరిపోదు. రీసెంట్ గా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సికిందర్ అయినా బాలీవుడ్ కి కళ తీసుకొస్తుందంటే అసలు ఆ సినిమా కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోయింది. నా ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఒకప్పుడు అన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు నా సినిమాలకు కూడా బాలీవుడ్ సపోర్ట్ కావాలంటూ సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా సినిమాలు సరిగా ఆడియన్స్ కి రీచ్ అవ్వట్లేదు, దానికి బాలీవుడ్ సపోర్ట్ కావాలంటూ రీసెంట్ గా సల్మాన్ చేసిన కామెంట్ తో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు అంతా. కొన్నాళ్ల నుంచి సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ ఫ్లాప్లనే ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు సికందర్ కూడా అంతే. సౌత్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం ఆడట్లేదన్న సల్మాన్ మాటలు మర్చిపోకముందే థియేటర్స్ లో ఆల్రెడీ ఉన్న సల్మాన్ సినిమాని తీసేసి సౌత్ నుంచి మంచి హిట్ అందుకున్న మోహన్ లాల్, పృథ్వీరాజ్ మూవీ ఎంపురాన్ 2 ని రీప్లేస్ చేస్తున్నారు నార్త్ లో. సౌత్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొడుతున్నాయి, పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం 10లో 1 కూడా హిట్ కాలేకపోతున్నాయి. ఈ ఇష్యూపై విజయ్ దేవరకొండ కూడా రెస్పాండ్ అయ్యారు. బాలీవుడ్ కి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. సౌత్ కంటెంట్, సౌత్ డైరెక్టర్లే బాలీవుడ్ ని హిట్ ట్రాక్ లోకి తెస్తారు అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్. ఇప్పటికే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నారు. మరి సందీప్ తో పాటు ఏ సౌత్ డైరెక్టర్లు, ఏ సౌత్ హీరోలు బాలీవుడ్ ని ట్రాక్ లో పెడతారో చూడాలి. ఎందుకంటే త్వరలో సౌత్ హీరో ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఆగస్టు రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ పెద్ద సినిమాతో అయినా బాలీవుడ్ పికప్ అవుతుందేమో చూడాలి. సూపర్ ఫాస్ట్ గా హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న జాక్ ట్రైలర్, ధనుష్ ఇడ్లీ కడై పోస్ట్ పోన్, శ్రీ విష్ణు సింగిల్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరిహర వీరమల్లు సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తోంది. మే 9న రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ వర్క్ కోసం 3 టీమ్స్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ తన అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కూలీ ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ ట్రైలర్ 8.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సినిమా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకొస్తుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు. ధనుష్, నిత్యా మీనన్ కాంబోలో తెరకెక్కుతున్న ఇడ్లీ కడై ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన స్పెషల్ గిఫ్ట్ అందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశ్వక్సేన్ డైరెక్టర్ గా హీరోగా చేసిన ఫలక్ నుమా దాస్ రీ రిలీజ్ అవుతుంది. కెరీర్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్ లోకి వస్తుంది. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న సింగిల్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. గీత ఆర్ట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది. ప్రదీప్ మాచిరాజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుంచి ప్రియతమా అనే మెలోడీ సాంగ్ ఈ శనివారం రిలీజ్ కానుంది. సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకొస్తుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ప్రొడ్యూస్ చేస్తున్న చౌర్య పాఠం నుంచి ఒక్కసారిగా అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. నవీన్ చంద్ర, శశాంక లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న 11 మూవీని మే 16న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.